ప్రకటన గ్రంథము 6వ ముద్ర గురించి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 6, 12, 7, 15 నుంచి చదువుకుందాం. చదువమ్మా. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మొత్తం 7 ముద్రల గురించి యోహాన్ గారు దర్శనంలో చూసి ఉంటారు. ఇప్పుడు మనం 6వ ముద్ర గురించి తెలుసుకుంటూ ప్రయత్నం చేద్దాం. గ్రంథకర్త అయిన యోహాన్ గారు 6వ ముద్ర తెరువుట చూచినప్పుడు మొదటిగా భూమికి పెద్ద భూకంపం సంభవించుట ఆయన చూచి ఉన్నారు. అదేవిధంగా సూర్యుడి యొక్క కాంతి కంబళి వలె నలుపాయను. 3 చంద్రుడి యొక్క చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. 4 అంజూరపు చెట్టుకి ఫలములు అకాలమందు రాలిపోయాను. అంజూరపు చెట్టు యొక్క ఫలాలు ఏ విధంగా అయితే అకాలమందు రాలిపోయినో అదేవిధంగా ఆకాశ నక్షత్రములు కూడా రాలిపోతాయి. ఆకాశము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయిను. ఆకాశాన్ని యెహోవా దేవుడు గ్రంథమును ఏ విధంగా అయితే మనం చుట్టివేస్తామో అదేవిధంగా ఆకాశంను కూడా యెహోవా దేవుడు చుట్టివేస్తారన్నమాట. అప్పుడు ఆకాశము తొలగిపోతుంది. తర్వాత ప్రతి కొండయు ద్వీపమును వాటి స్థానాలు తప్పుతాయి. అంటే ఎక్కడ ఉండాల్సిన కొండ అక్కడ ఉండదు, ఎక్కడ ఉండాల్సినటువంటి ద్వీపము అక్కడ ఉండదు. వాటి యొక్క స్థానాలు తారుమారు అవుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి సమయంలో భూమిని పరిపాలించే రాజులు, గొప్ప గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు మరియు దాసులు వీరందరూ కూడా యెహోవా దేవుని యొక్క మహా ఉగ్రత దినమును ఎదుర్కొనలేక భయముతో కొండల సందుల్లోకి బండల యొక్క చాటున వారు దాక్కుని ఉంటారు. మరియు వారు ఆ బండలతో వారు మాట్లాడుతూ ఉంటారు, మా మీద పడిపోండి, ఆ మహా ఉగ్రత దినమును మేము ఎదుర్కొనలేకపోతున్నాము, యెహోవా దేవునికి మరియు గొర్రెపిల్లకు మమ్మల్ని కనబడకుండా చేయండి అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నారు అన్నమాట. తర్వాత 6వ పాయింట్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే భూమికి 4 దిక్కులన 4 దేవదూతలను యెహోవా దేవుడు ఏర్పరుస్తారు. భూమిని, సముద్రమును, చెట్ల మీద హాని చేసే అధికారం వీరికి కలదు. ఈ నలుగురు కూడా 4 దిక్కుల వాయువులను చేతపట్టుకొని ఎండుట యోహాను గారు చూచారు. అయితే వేరొక దేవదూత, దేవుని ముద్ర గల దేవదూత తూర్పు వైపు నుండి సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట యోహాను గారు చూస్తారు. ఈ దేవుని ముద్ర గల దేవదూత చెప్తుందన్నమాట, 4 దేవదూతలతో ఏమని చెప్తుందంటే హాని చేయకుండా ఆగమని చెప్తుంది. ఎందుకనంటే ఈ ముద్ర అనేది ముద్రించబడే పని అనేది మిగిలి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలందరికీ ముద్ర వేయబడుతుంది. అదేవిధంగా మరియు ఇతరులకు కూడా అనేక తెగలకు చెందినటువంటి ప్రజలకి, ఇతర భాషలు మాట్లాడేటువంటి ప్రజలకి, ఇశ్రాయేలు కానివారు కూడా ఉంటారు. వీరు లెక్క వేయలేనంత గొప్ప జనసమూహం ఉంటారు. వీరందరూ కూడా యెహోవా దేవుని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిల్చొని ఉంటారు. అయితే వీరి చేతుల్లో ఖర్జూరపు మట్టలు కూడా పట్టుకొని ఉంటారు. వీరికి తెల్లని వస్త్రములు ఇవ్వబడి ఉంటాయి. అయితే పెద్దల్లో ఉన్నటువంటి ఒక అతను వీరెవరని అడుగుతారు. అప్పుడు యోహాను గారు మీకే తెలుసునని చెప్పి సమాధానం ఇస్తారు. అప్పుడు ఆయన వీరు తమ యొక్క వస్త్రములను గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడుగుకొని శుభ్రం చేసుకొని ఉన్నారు అని చెప్తారు. ఈ విషయాలను మనం 6వ ముద్రలో గమనించవచ్చు. ఇశ్రాయేల్ యొక్క సంఖ్య రక్షింపబడిన వారు 1,44,000 మంది. వీళ్ళు పరలోక రాజ్యం వెళ్ళే సంఖ్య ఎంతమంది? ఇశ్రాయేల్ జనాంగం 12 గోత్రాల నుంచి 1,44,000 మంది. అంటే ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది వెళ్తారు. మొత్తం కౌంట్
1,40,44,000 మంది.